ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, అసలు నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే నీ బాబాని నమ్మి ఒక్కసారి ఈ పెట్టెని తెరిచి చూడు బిడ్డ. సంతోషిస్తావు. ఇది విన్నాక ఇది నిజమే బాబా అని నువ్వే అంటావు తల్లి. మరి నమ్మకంతో ఇది విను బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు? ఆ బా ఆ పెట్టెలో బాబాగారు మన కోసం ఏం దాచి ఉంచారు? అసలు మన భవిష్యత్ ఏంటి అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నా మాటలు వింటూ నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటున్నా కానీ నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు ఏదో ఒక రూపంలో నిన్ను సూటిపోటి మాటలు పొడుస్తూనే ఉన్నారు కదా. అవన్నీ నిన్ను ఎంతో బాధ పెడుతున్నాయి. ప్రతిసారి వాళ్ళు నిన్ను అందరి ముందు అవమానిస్తూ ఉన్నారు. అలాంటి వారి ముందు నువ్వు తల ఎత్తుకుని నిలబడాలంటే నీ బాబా చెప్పినట్లు చెయ్యి. అలా నువ్వు చేయడం వలన నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తలదించుకుంటారు. నువ్వు వద్దు అని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను బిడ్డ. అన్నీ కూడా నీ జీవితంలో మంచిగా జరుగుతాయి. నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటే వారిని వెళ్ళనివ్వు. ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇవ్వలేవు, ఎక్కువసేపు కూడా మన దగ్గర నిలబడవు. వారిని నువ్వు ఎంత బ్రతిమిలాడినా వారు నీ మాట వినరు కాబట్టి వారికి నచ్చిందే చేయనివ్వు తల్లి. వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో నీ సాయి చెప్పే ఈ చిన్న మాటని చెప్పు. నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చెయ్యి. నేను నీకు అస్సలు అడ్డుని చెప్పను. మీ మాటను గౌరవిస్తాను. మీరు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. నేను అదే కోరుకుంటాను. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చెప్పు తల్లి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వారికి సొంత జీవితం అనేది ఉంటుంది. దాన్ని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డా, బలవంతంగా ఎవ్వరూ కూడా మనం చెప్పినట్టు వినరు. ఒకవేళ నువ్వు మంచి చెప్పినా కానీ వారు అస్సలు పట్టించుకోరు. అలాంటి వారిని వారి దారిలోనే వెళ్ళనివ్వు. ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా బాబా, నన్ను వెతుక్కుంటూ వస్తారా అని అడుగుతున్నావు కదా. నీకు అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వస్తారు బిడ్డ. అది ఎలానో ముందు ముందు నువ్వే చూస్తావు కదా. అతి త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతుంది. నీతో చివరి వరకు ఉండే వారితోనే కలిసి ఉండడానికి ప్రయత్నించు. ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, భూమి కూడా ఒంటరివి. అవి ఒంటరిగా ఈ లోకంలో కలిసిపోయాయి. ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నాయి. నువ్వు కూడా అలానే ఉండు. నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో. నీ జీవితంలో కొందరు నిన్ను బాధ పెట్టినా పట్టించుకోకు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా కానీ ఆ ప్రయాణాన్ని మాత్రం ఆపకు. జీవితం అనేది చాలా చిన్నది, అందమైనది. అలాంటి అందమైన జీవితంలో పగ, ద్వేషం, ప్రతీకారాలకు అస్సలు చోటు ఇవ్వకు. ఆనందంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఒక్కటి చెప్పనా తల్లి, పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా ఆ సమయానికి అది వికసిస్తుంది. అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపకు. నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు ఆలోచించకు, పట్టించుకోకు. ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. కొత్తగా ఆలోచించు. నిన్ను నువ్వు గౌరవించుకో. నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో. నువ్వు ఏంటి అనేది నిన్ను నువ్వు నిరూపించుకో బిడ్డా. గుర్తుంచుకోమ్మా, నీ జీవితంలో నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు, నీకు విలువనిస్తారు. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ చుట్టూ ఉన్నవారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఎవరు ఏంటి అనేది తెలుసుకో. ఇతరులపై నువ్వు చూపించే ప్రేమని నీపై కూడా చూపుకో తల్లి.
అలా చేస్తేనే నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో, తప్పకుండా విజయం సాధిస్తావు. అర్థమైంది కదా బిడ్డా? నీ బాబా నీ కోసం ఈ పెట్టెలో ఏం దాచి ఉంచారో. నీ సాయి మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలే రావు తల్లి. ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటాను బిడ్డా. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తును అందంగా నీకు నచ్చిన విధంగా మారుస్తాను. అర్థమైంది కదా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.